అయ్యో, అన్నయ్య, ఏమైందన్నయ్య? ఏం జరిగింది? ఏయ్, ఏం జరుగుతోంది ఇక్కడ? అది మేము అడగాలి. ఏం చేశారు? అదేంటంటే నేను నేను బావని చూడడానికి లోపలికి వచ్చాను. సడన్ గా అలారం మోగేసింది. సార్, ఆయన థింగ్స్ మీద ఏమైనా చేయి వేశారా సార్? డ్రిప్స్ని ఏమైనా తగిలారా సార్? అడుగుతోంది కదా, చెప్పండి అన్నయ్య. ఎందుకని అలా అయిపోయారు? లేదు, అదే డ్రాప్స్ సరిగ్గా పడడం లేదు. అందుకే నేను చేతితో కరెక్ట్ చేస్తున్నాను, సరిగ్గా పడుతుందని. దొరికిపోయారు చూసారా? దొరికిపోయానా? ఏం మాట్లాడుతున్నా? నాకు అర్థం కాలే. చిన్నాన్న, మావయ్య పక్కకి ఎవరొచ్చి థింగ్స్ ని తగిలినా అలారం మోగుతుంది. అలా అన్ని సెట్ చేసి పెట్టాం. అలాగా? ఎందుకు ఈ సీన్ అంతా? హైటెక్ కాదు చిన్నాన్న, మావయ్యకి సేఫ్టీ. మావయ్య ప్రాణాలకి ఏ ఆపద రాకూడదు కదా, అందుకే. అవును, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేను బావకి విభూతి పెట్టడానికి వచ్చాను. మీనా, బావకి నీ చేత్తో విభూతి పెట్టు మీనా. మీనా, బావను చూడటానికి నేను లోపలికి రావాలన్నా కూడా నీ కోడల దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలా? అంటే మా బావ మీద నాకే హక్కు లేదంటారా? అలాంటిదేం లేదన్నయ్య. అలాగే ఉంది. ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా అలాగే ఉంది. నువ్వేంట్రా అంటే మీ అన్నకంటే కూడా కోడలే ముఖ్యం అనే మైండ్ సెట్లో ఉన్నావు నువ్వు. జరిగేదేది బాగోలేదు మీనా, చూసుకో. బంగారి రా 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 బంగారి రా. ఏంటి? సూపర్ సినిమా వేశారు, మంచి లవ్ సీన్ వస్తుంది, రా కూర్చో. లవ్ సీనా? అవును సిస్టర్. నాకదంతా సెట్ అవదు. ఏం సిస్టర్, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, రండి కూర్చోండి. లేదు, నాకు చాలా పనుంది. నువ్వు చూడు శేషు. పని పని అని ఎప్పుడు చూడు అదే కదా అక్క చెప్తున్నావు. పర్వాలేదు, రా అక్క కూర్చో. రా. ఏ వచ్చి అక్క, నువ్వు చెప్పు. రా, రా, ఏం మాట్లాడు బంగారి. కూర్చో. కేడి, ఆహాహా, ఏం సీను ఏం సీను, ఎంత బాగా లవ్ చేసుకుంటున్నారు. ఎంత బాగుండి ఏంటి ఉపయోగం బ్రో, మనం అంతా సింగిల్ గానే కదా తిరుగుతున్నాం. బ్రో, మనం నలుగురం మాత్రమే సింగిల్. అక్క సింగిల్ కాదు, అక్కకి ఆల్రెడీ పెళ్ళయిందే. అవును కదా. పెళ్ళైతే ఏంటి, నేను సింగిలే కదా. ఎలా అక్క? అప్పుడప్పుడు బావకి నీకు సూపర్ గా రొమాన్స్ నడుస్తూనే ఉంటుంది కదా, కొంచెం టూ మచ్ గానే పోతుందని విన్నానులే. అదంతా ఏదో ఊరికి యాక్టింగ్ అంతే. అది కూడా మీరందరూ కలిసి గడ్డి పెట్టడం వల్లే. బంగారి, నాకు తెలుసు, వాడు కొంచెం ఒక రకంగా టేస్ట్లెస్ ఈడియట్. అందాన్ని ఆస్వాదించడము తెలియదు, అందమైన లైఫ్ దొరికినప్పుడు పట్టుకోవడము తెలియదు. కేడి, తమరు నోరు జారుతున్నట్టున్నారు. ఏంటి బంగారి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మరి మా ఆయన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎలా? ఆయననా? ఏం మాట్లాడుతున్నావు బంగారి? తిట్టాలి అనుకున్నా, కొట్టాలి అనుకున్నా నేను మాత్రమే, నువ్వు మధ్యలోకి రాకూడదు. ఓ అలాగా, అయితే లవ్ ఊరిపోతుందన్నమాట. అయ్యా, నువ్వొకడివి, అలాంటిదేం లేదు. నేను ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నాను. సార్లో కొంచెం కూడా చేంజ్ లేదు. బంగారి, నువ్వన్నీ తప్పుగా అనుకుంటున్నావు. వాడి మనసులో మొత్తం నువ్వే ఉన్నావు. వాడు నిన్ను డీప్ గా లవ్ చేశాడు. అది నేరుగా చెప్తే
ఎక్కడ తగ్గిపోతామో అని చెప్పకుండా దాస్తున్నాడు అనుకుంటున్నాను. హ్మ్? మ్మ్. వాడి గురించి నాకు బాగా తెలుసు. ఝాన్సీ అమ్మనే చెప్పారు కదా, మర్చిపోయావా? వాని ఝాన్సీ అమ్మ ఒకటే అర్థం చేసుకున్నారు బంగారి. రవి నిన్ను లవ్ చేస్తున్నాడు బంగారి. అవును సిస్టర్, నాకు అలాగే అనిపిస్తోంది. ఇప్పుడు నీకు పనేంటంటే బావ దగ్గరికి వెళ్ళి నేను నిన్నే లవ్ చేస్తున్నాను అని బావ నోటితోనే భావం చెప్పనివ్వాలి. ఆ పని నువ్వే చేయగలవు సిస్టర్. ఆ, నేనా? అక్క ఎలాగైనా బావ లవ్ బయట పెట్టేట్టు చేయక్క. ఆ తర్వాత నీ లైఫ్ సూపర్ గా ఉంటుంది. ట్రై చేస్తాను. బంగారు ఒప్పేసుకుందిరా. నేను నా ట్రయల్స్ లో ఉంటా. నువ్వు విట్రారా, అలా చూడరా. వర్షిణి, ఇక్కడ చూడు, ఇప్పుడు సీన్ సూపర్ ఉంటుంది. ఆ? ఏంటి ఇంత తక్కువగా ఉంది? బంగారి ఇలారా. నన్ను రమ్మని పిలిచారా? ఏంటండి? ఏ ఇప్పుడు ఎందుకు పళ్ళికిలు ఇస్తున్నావు? అంటే ప్రేమగా పిలిచారు కదా, అందుకే. ప్రేమగా ఏం పిలవలేదు, కోపంతోనే పిలిచాను. ఏంటిది? తెలీదా? పర్ఫ్యూమ్. అది నాకు కూడా తెలుసు. ఇది ఖాళీ అయిపోయింది ఏంటి? నా పర్ఫ్యూమ్ వాడేస్తున్నావా? నాకు జెంట్స్ పర్ఫ్యూమ్ వేసుకోవడం అస్సలు నచ్చదు. మరి ఎలా తగ్గిపోతుంది? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? నేను వాడే పర్ఫ్యూమ్ కూడా తగ్గిపోతుంది. నేనేమైనా అడిగానా? అంటే నేను వాడానని చెప్తున్నావా? మీరు నన్ను అనొచ్చు కానీ నేనేమనకూడదా? నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు. నాకెలా తెలుస్తుంది? ఒకవేళ మీరే నిద్రలోంచి లేచి నీళ్ళు అనుకుని తాగేశారేమో. ఆ? ఊరికే నన్నే అడుగుతున్నారు చూడండి. మరి ఎలా తగ్గిపోయి ఉంటుంది? ఈయనతో నేరుగా వెళ్తే మనకి పని జరగదు. కేడే శేషు చెప్పినట్టుగా ఒక ట్రిక్ ట్రై చేసి చూద్దాం. ఇది ఓపెన్ అవ్వట్లేదేంటి? హలో, ఏ ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అవును, నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసావు కదా, ఏమైంది? తను ఇంకా లవ్ కన్ఫెస్ చేయలేదా? హే, కన్ఫెస్ చేయడానికి వాళ్ళకి ధైర్యం ఉండాలి. కొంతమంది లోపల అలాగే లవ్ని పెట్టుకుంటూ ఉంటారు. బయటికి చెప్తే వాళ్ళు తగ్గిపోతారేమో కదా, అందుకని మనకి చెప్పకుండా మనల్ని వెయిటింగ్లో పెడతారు. నువ్వు అలా వెయిట్ చేస్తూ ఉంటే మనకి అస్సలు పని జరగదు. నువ్వు నీ మనసుని అడుగు, అది నీకేం చెప్తుందో అలాగే చేసేయ్. మరీ మొండికేస్తే వదిలేసి వెళ్ళిపో. ఆటోమేటిక్గా తనే వెనక పరిగెత్తుకుంటూ వస్తాడు. వీళ్ళని అసలు అడుక్కుంటే రెచ్చిపోతారు, రెచ్చిపోతే వాళ్ళు అడుక్కుంటారు. అందరూ అలాగే ఉంటారు. సరే, నేను తర్వాత మాట్లాడతాను.